హాయ్ వ్యూయర్స్, మెర్సీ ఫర్ నన్ కొరియన్ జాన్విక్ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. గత నెల 6న రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో రూపొందింది. దీనికి దర్శకత్వం వచ్చేసి చాయ్ సుంగ్ హ్యూన్ దర్శకత్వం వహించారు. IMDbలో ఇది 7.6 రేటింగ్లో ఉండడం విశేషం. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ విషయానికి వస్తే, నామ్గి జూన్ అనే గ్యాంగ్స్టర్ ఓ ప్రమాదం అనంతరం క్రిమినల్ పనులను వదిలేసి ఓ మాఫియాకు దూరంగా ఓ రహస్య ప్రదేశానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ కాలం వెల్లదీస్తుంటాడు. అయితే 11 ఏళ్ల తర్వాత తను ఎంతగానో ప్రేమించే తమ్ముడు నామ్గి సియోకి ఎవరో చంపేస్తారు. దీంతో తన తమ్ముడిని చంపిన వాడిని కనిపెట్టి చంపేయాలని నిర్ణయించుకొని తిరిగి సిటీకి వచ్చి వేట మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఒకటి తర్వాత మరొకటి గ్యాంగులు ఈ హత్య వెనుక ఉన్నాయని తెలుసుకొని ఎదుటివారు ఎంతటి వారైనా ఒక్కొక్కరిని చంపేస్తూ పోతుంటాడు. ఈ నేపథ్యంలో అసలు అంతకుడిని కనిపెట్టాడా, ఎలా చిక్కాడనే ఆసక్తికరమైన స్టోరీ లైన్తో ఆద్యంతం ఈ సిరీస్ నడుస్తుంటుంది. అసలు విలన్ ఎవరనేది మనకు చివరి ఎపిసోడ్ వరకు తెలియదు. ఇదే సస్పెన్స్ అసలు. అయితే వినడానికి ఇది మామూలు రివెంజ్ స్టోరీ అనుకున్న ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ఆ ఫీల్ రాదు. మనకు వాట్ నెక్స్ట్ అనిపించేలా ఉంటుంది. ఫస్ట్ ఒక 4 ఎపిసోడ్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఫైట్స్ అయితే అసలు ఈ ఫైట్స్ గురించే చూసేయచ్చు దీన్ని. లాస్ట్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ బాగుంటుంది. ఒక 5-6 ఎపిసోడ్ కొంచెం డల్ అనిపిస్తుంది. తర్వాత ఫైనల్ ఎపిసోడ్ అయితే సూపర్ ఉంటుంది. మొత్తం దీనిలో 7 ఎపిసోడ్లు. ఈ సిరీస్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటూ, అందులోనూ టైట్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్లతో ఊరెత్తించేలా చేశారు. అసలు విలన్ దొరికాడు అనే లోపు ఇతను కాదు, అతని వెనకాల మరోడు ఉన్నాడని తెలిసే సన్నివేశాలు కూడా ప్రతి ఎపిసోడ్లో చూసే ప్రేక్షకులు కూడా థ్రిల్ ఇస్తాయి. అలాగే యాక్షన్ సీన్లు జాన్విక్ రేంజ్లో డిజైన్ చేసి యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ పట్టించాలి ఉంటాయి. ఓవైపు హీరో ఒక్కొక్కరిని అంతూ చూస్తూ ఉంటుంటే, మరోవైపు గ్యాంగులు, కొట్లాటలు, రాజకీయాలు ఎత్తులపై ఎత్తుల నేపథ్యంలో ఆద్యంతం ఈ సిరీస్ సస్పెన్స్తో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ OTTలో ఉంది. కొరియన్ లాంగ్వేజ్తో పాటు మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. అదిరిపోయే యాక్షన్ సినిమాలు, డ్రామా, గ్యాంగ్స్టర్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ మూవీ అయితే అసలు ఫీస్ట్ లాంటిదని చెప్పాలి. అంతలా పోరాట దృశ్యాలు, స్టోరీ నేరేషన్ ఉండే మొత్తం 7 ఎపిసోడ్లు ఒకేసారి చూసేలా ఇంట్రెస్ట్ కలగజేస్తుంది. పైగా ఎక్కడా కూడా ఎలాంటి అశ్లీల సన్నివేశాలు కూడా లేవు. ఇంకా చెప్పాలంటే ఒకటే రివెంజ్ మూవీ. ఇక కాకపోతే ఈ కొరియన్ నటులంతా ఒకేలా కనిపించడం, వారి పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండడం మనకు కొంచెం అర్థం అవ్వదు. అసలు ఎవరెవరిని చంపారో అర్థం చేసుకోవడంలో తికమక పడడం గ్యారంటీ. ఒక హీరో తమ్ముడు పేర్లు అయితే మనం గుర్తుంచుకుంటాం, కానీ మిగతా వాళ్ళ పేర్లు అందరూ ఒకేలా ఉండడం, వాళ్ళ ఐడెంటిటీ జడ్జ్ చేయడం కొంచెం కష్టం. పైగా కుంటుతూ ఉండే మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం సిరీస్ ఎక్కే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ సిరీస్లో రక్తపాతం జరిగిన క్లైమాక్స్లో ఓ సన్నివేశం మినహా ఎక్కడా ఎవరు గన్ అనేది వాడకపోవడం ఇది ట్విస్ట్ వేస్తారు. హీరో కేవలం ఓ చిన్న కత్తి వాడతాడంతే. ఓవరాల్గా అయితే సిరీస్ సూపర్, మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్, కొరియన్ ఓజీ. థ్యాంక్ యూ.